ఉత్కంఠ రేపుతోంది కేంద్ర బడ్జెట్. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. 8వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. 2025 కేంద్ర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 10 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు కోరుతున్నారు వేతన జీవులు. యువత, మహిళల కోసం ఎలాంటి పథకాలు ప్రకటించబోతున్నారు? వ్యవసాయ రంగం, రైతులపై ఎలాంటి వరాలు ఉండబోతున్నాయి? ఆరోగ్య రంగానికి ఈసారి ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతోంది? కేంద్ర బడ్జెట్ పై భారీ ఆశలే పెట్టుకున్న ఏపీ, తెలంగాణ మరి కేంద్రం నుంచి 1,00,000 కోట్లకు పైగా ఆశిస్తోంది తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్డుకు సుమారు 35,000 కోట్లు ఇవ్వాలంటోంది తెలంగాణ. మూసీ ప్రక్షాళనకు 14,000 కోట్లు, మెట్రో ఫేజ్ 2కు 24,000 కోట్లు, మిగతా స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు కోరుతోంది తెలంగాణ. ఇక పోలవరం, అమరావతికి మరిన్ని నిధులు కావాలని ఏపీ అంటోంది. ఏపీ, తెలంగాణకు మరి ఈసారి భారీగా నిధులు దక్కుతాయా లేదా అనేది బడ్జెట్లో తేలబోతోంది.